నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా మనం రాముడిని సీతని గుర్తు చేసుకుంటూ రామగానాన్ని ఆలపించి ప్రపంచానికి అందించిన లవకుశల్ని తప్పనిసరిగా జ్ఞప్తిలోకి తెచ్చుకుంటాం. ఆ లవకుశల్ని మనం చూడలేదు, వింటూ కర్ణాకర్ణిగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు అంటే ఆ లవకుశలే మళ్ళీ పుట్టారేమో అన్నట్టుగా కృష్ణ ఆదిత్య, కృష్ణ శశాంక్ అభినవ లవకుశలుగా పేరు తెచ్చుకుంటూ కేవలం రామనామాన్ని గానం చేస్తూ జీవితాన్ని దానికే అంకితం చేసేస్తున్నారు. చదువుకున్నది ఇంజనీరింగ్ అయినా కూడా రాముడి మీద శ్రద్ధ పెరిగింది. బహుశా ఆ లవకుశులు వచ్చి వీళ్ళలో ప్రవేశించి రాముడిని గానం చేయమని చెప్పారేమో. కానీ శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజున ఈ అభినవ లవకుశులైనటువంటి కృష్ణ ఆదిత్య, కృష్ణ శశాంక్ తోటి వైజయంతి మాటామంతి కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం. నమస్తే అమ్మ, మీ ఇద్దరికి. నమస్తే అమ్మ. మీ గురించి ఫస్ట్ చెప్పుకొని నెక్స్ట్ గణపతి ప్రార్థనతోటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నా పేరు కృష్ణాదిత్య అమ్మ. నా పేరు కృష్ణ శశాంక్. ఏం చదువుకున్నారు ఇద్దరు? నేను ఎంటెక్ చేశాను. నేను బీటెక్ చేశాను. ఇద్దరు ఉద్యోగం ఏమిటి ఇప్పుడు ప్రస్తుతం? నాది రామగాన స్రవంతి నా జీవన ప్రయాణం. మా తమ్ముడేమో ప్రస్తుతం క్యాప్జెమినీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నాడు. అటు సాఫ్ట్వేర్ ఇటు డివోషనల్ రెండు. గణపతి ప్రార్థన చేద్దాం. పసుపు ముద్దని బాలునిగా మలచి పార్వతి ఎదలు సంతసిల్లెను సంతసిల్లెను. చాలా బాగుందమ్మా. పసుపు ముద్దతోటి మొదలు పెట్టాం, పచ్చగా ఉండేలాగా. ఇది మీరు స్వయంగా రచించుకున్నదా లేకపోతే ఎవరిదైనా? నేను రాసుకున్న పాట. స్వయంగా రాసింది. ఎన్నో ఏట రాసింది ఈ పాట? ఇది వయసు ఎంత అప్పుడు నీకు? వయసు చాలా చిన్నదే అమ్మ. ఈ పాట ప్రత్యేకంగా ఈ మధ్యనే రాశాను 2-3 సంవత్సరాల క్రితం. కానీ అసలు ఈ సాహిత్య ప్రయాణం చాలా చిన్న వయసులో మొదలైంది. మొట్టమొదట పాట నేను అమ్మ మీద రాసుకున్నా. అమ్మ అంటే సొంత అమ్మ మీద రాసుకున్నా. తర్వాత మొట్టమొదటి సంకీర్తన అమ్మవారి మీద రాసుకున్నా నా 15వ ఏట. అమ్మ మీద చిన్న కవితలాగా రాసుకున్నా. నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అసలు ఊహే తెలీదు. అయితే నేను రాసుకున్నానని నాకు చెప్పింది మళ్ళీ అమ్మే. అమ్మ వెన్నెల పూల కొమ్మ, ఓ మంచి అమ్మ మంచి అమ్మ అని 5 సంవత్సరాల వయసులో రాసుకుంటే అమ్మకి తీసుకువెళ్ళి చూపించా. వచ్చిరాని అక్షరాలతో రాసుకొని ఇలా రాసుకున్నానంటే అమ్మ చాలా ఆశ్చర్యపోయిందట. నాకు తెలియదు. తప్పకుండా. మా అమ్మగారు గృహిణి అయినా కూడా మాలో అంతఃశక్తిగా ప్రవహిస్తూ మా యానంలో ఆవిడ అందిస్తున్న ప్రోత్సాహం అంతా ఇంత కాదు. మా నాన్నగారు కూడా అటువంటి వారే. మా నాన్నగారు చేసేది మార్కెటింగ్ బిజినెస్ అయినా కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రత్యేకంగా మాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నమాట. మా నాన్నగారి పేరు కృష్ణకిషోర్ అండి, ఖమ్మంపాటి వారు. అమ్మగారి పేరు శ్రీమతి శాంతి. వారిద్దరూ కూడా ఉన్నత విద్యలు అభ్యసించారు. ప్రస్తుతం అమ్మగారు గృహిణిగా ఉన్నారు. తర్వాత నాన్నగారు మార్కెటింగ్ బిజినెస్ చేస్తారు. కృష్ణుడు అనేది ఇంట్లో ఇలవేల్పు లాంటిదా లేకపోతే ఏంటి కారణం? అది దానికి నుంచి చాలా రమ్యమైన కథ ఉంది. అది కూడా ఇక్కడ పంచుకుంటే నాకు చాలా సంతోషం. మా తాతగారు పిచ్చయ్య శాస్త్రి గారు, ఖమ్మంపాటి పిచ్చయ్య శాస్త్రి గారు, తాడంకి కృష్ణా జిల్లా. అయితే వారికి భాగవతం అంటే చాలా మక్కువ. అసలు భాగవతం పద్యాలు పాడంటే వాళ్ళకి పొద్దుపోయేది కాదు. వారికి పోతన భాగవతం. తర్వాత ఎందరో మహానుభావులు రోజు పాడుకునేవారంట పంచరత్న కృతి. మేము అది వినటమే కానీ ఎప్పుడు ఆయన పాడుతుండగా వినలేదు. మా చిన్నప్పుడే ఆయన గతించారు. అది మా దురదృష్టం. అయినా కూడా వారు అందించిన భక్తి సంపద ఇప్పటికి కూడా నిండుగా మమ్మల్ని కాపాడుతుంది అని నేను విశ్వసిస్తున్నాను. వారు ఆ భాగవతాన్ని ప్రేమించే క్రమంలో వారి పిల్లలందరికీ కూడా కృష్ణ సంబంధమైన నామాలు పెట్టుకున్నారు. ఉదాహరణకి మా నాన్నగారి పేరు కృష్ణకిషోర్, మా బాబాయ్ పేరు కృష్ణకుమార్, మా పెద్దనాన్నగారి పేరు వేణుగోపాల కృష్ణమూర్తి. అయితే 3 ఆడపడుచులు కూడా ఉన్నారు ఖమ్మంపాటి వారు. వారి 3కి కూడా ఒకరికి కృష్ణ, ఒకరికి కృష్ణ అపర్ణ, ఒకరికి కృష్ణ సత్యవతి అని పెట్టుకోవడం జరిగింది. కృష్ణుని విడిచిపెట్టలేదన్నమాట. అలా ఆయన కృష్ణుని విడిచిపెట్టకుండా ఉపాసించినందుకు నేడు మేము రామనామాన్ని ఇంత గట్టిగా ఉపాసించగలుగుతున్నాం. చిత్రం ఏంటంటే మీరు అనుకున్నట్టుగానే భాగవతం రచించినటువంటి ఆయనేమో రాముడిని తలుచుకున్నాడు. పోతన పలికేడిది భాగవతం అట అంటూ
రాముడిని తలుచుకుని కృష్ణ కథ రాశారు, మీరు కృష్ణుడి పేరు పెట్టుకుని రాముడిని తలుచుకుంటారు. అంతే తేడా, ఇద్దరు అభేద రూపాలు కదా. తర్వాత ఎట్లా అసలు ఇంట్లో అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు 5వ ఏట రాశాను అమ్మ గురించి అని, తర్వాత ఎలా సంగీతం నేర్పించారా అసలు ఇంట్లో? సాహిత్యం ఎవరు బాగా చదివేవారు తాతగారి తర్వాత? తాతగారి తర్వాత మాకు గట్టి ప్రోత్సాహాన్ని అమ్మ అందించింది. అమ్మ చాలా విస్తృతంగా చదివేది సాహిత్యం. అసలు చిన్ననాడే ఆ భావకవిత్వం అమ్మ చెప్తుంటే నేను ప్రత్యేకంగా, అంటే తమ్ముడి వయసు ఇంకా చాలా చిన్నది అప్పటికి, నాకు కొంచెం ఊహ తెలిసినప్పుడు, అంటే ఒక 10 సంవత్సరాలప్పుడు అమ్మ భావకవిత్వం చదువుతూ కన్నీళ్ళు పెట్టుకునేది. నాకు ఆశ్చర్యంగా అనిపించేది, ఏమిటి కవిత్వంలో అంత శక్తి ఉందా, అసలు ఏం చదువుతుంది అమ్మ, ఏం చదువుతుంటే అమ్మ కాళ్ళలో చాలా నీళ్లు పెలుగుతున్నాయని అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని. అప్పుడు కృష్ణశాస్త్రి గారి పుస్తకాలన్నీ చూపించేది, ఇదిగో ఈయన చాలా మహానుభావుడు, ఈయన రాసిన కవిత్వం సామాన్యమైనది కాదు, మనస్సును కదిలిస్తుంది, భావ కవితకి ఈయన చాలా ప్రాధాన్యత వహించారు. ఆద్యుల్లోకి కృష్ణపక్షం. భావకవిత్వం అనేది వారి ఒక సంపుటి వచ్చింది. వారి తర్వాత అమ్మమ్మ నాకు వారి ఇంట్లో ఒక పుస్తకాన్ని బహుకరించింది, వైతాళికులు అని ముద్దుకృష్ణ గారు రచించినది. ఎందరో మహానుభావుల కవితలు దాంట్లో ప్రోధి చేసి ఉంటాయి అన్నమాట. అసలు అది నాకు అందించిన ప్రోత్సాహం వర్ణనాతీతం అనమాట. రోజు చదువుకొని నేను పులకించిపోయేవాడిని, అసలు ఇంత అందంగా రాయచ్చా, ముందు తెలుగు అక్షరాల్లో ఇంత అందం దాగి ఉన్నదా అని నాకు తెలియజేసింది మాత్రం వైతాళికు. తర్వాత అమ్మ విపరీతంగా పుస్తకాలు చదివేది, ఆ పుస్తకాలు నాకు అనుచానంగా సంపదగా ఇచ్చేసింది అనమాట. అమ్మ చదివిన పుస్తకాన్ని ప్రతిదాన్ని నేను చదివేవాడిని, ఇంగ్లీషా కానీ తెలుగు కానీ ఏదైనా కూడా అమ్మ చదివేసిన వెంటనే నేను చదివేవాడిని. కొన్ని పుస్తకాల పేర్లు జ్ఞాపకం ఉన్నాయి? కొన్ని పుస్తకాల పేర్లు అంటే షార్ట్ స్టోరీస్ బై ఓ హెన్రీ అని నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకం. తర్వాత అమ్మ ప్రత్యేకంగా నా పుట్టినరోజుకి బుడుగు అనే పుస్తకాన్ని మొట్టమొదట బహూకరించింది అనమాట. నాకు దాని విలువ అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసి వస్తుంది. అసలు అది చదువుకోవడం వల్లే బాల సాహిత్యం వైపుకి మా మనస్సు మళ్ళీ అందరికీ అందే విధంగా సాహిత్యాన్ని ఇంత తేలిగ్గా రాయగలుగుతున్నామంటే ముళ్ళపూడి వారు వేసిన పునాదే అనుకుంటూ ఉంటాను. చాలా ఆయన తెలుగు, అసలు ఆయన వాడే చమత్కారాలు కూడా అన్నీ నీకవు, ప్రతి వాక్యంలో ఏదో ఒక చమత్కారం. తర్వాత ఇల్లేరమ్మ కథలు, ఇవన్నీ కూడా నాపై ఎనలేని ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు నేను తలుచుకుంటూ ఉంటే ఓహో అవన్నీ అప్పుడు అంత ఇదిగా చదువుకోవడం వల్ల కదా ఇప్పుడు నేను ఇలా రాయగలుగుతున్నాను అని ఒక ఆలోచన కలుగుతూ ఉంటున్నాను. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్. ప్రతి టీచర్ కూడా సహజంగానే మా దగ్గరికి వచ్చి బాగా పాడతాడు పిల్లాడు అనేవారు. తర్వాత ఒక 6th 7th క్లాస్కి వచ్చేసరికి మేము చిన్న చిన్నగా కవితలు రాసేవాడిని. అప్పుడు టీచర్స్కి కూడా చూపించేవాడిని, ప్రత్యేకంగా తెలుగు టీచర్స్. వారికి చూపిస్తుంటే చాలా సంతోషించేవారు అనమాట. ఏమిటి ఇప్పుడు మొగ్గై ఉన్నాడు ఈ పిల్లాడు, తర్వాత చాలా గొప్పగా పరిమళిస్తుంది పువ్వై ఈ పిల్లవాడి జీవితం అని వారు చాలా ఆశీర్వదించేవారు అనమాట. వారి ఆశీస్సుల వల్ల ఇప్పుడు చాలా చక్కగా మా ప్రయాణం కొనసాగుతుంది. నిజంగా ఒక రాయిప్రోలు సుబ్బారావు వారిది అనుకుంటామ్మా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని మరువకు నిరుపలి నీ జాతి నిండు గౌరవం అనే గీతము నాలో ఎనలేని స్ఫూర్తిని కలిగించింది. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా కూడా మాతృభూమిని మాతృమూర్తిని ఎల్లప్పుడూ గౌరవించాలి, ఎల్లప్పుడూ మర్చిపోకూడదు అనే స్థిరమైన స్ఫూర్తిని ఆ గీతం అందించింది. అలాగే గురజాడ వారి ఎన్నో చెప్పుకోవాలంటే నిజంగా అంటే అంత తెలుగు సాహిత్యం ఈ రోజుల్లో, ఒకప్పుడైతే బాగా చదివేవారు, ఈ రోజుల్లో మోడర్న్ టెక్నాలజీ వైపు మోడర్న్ సొసైటీ వైపు వెళ్తున్న వాడి మీరు చక్కగా నీ అంత మంచి తెలుగు నేను కూడా మాట్లాడలేమో అనంత చక్కగా ఉంది నీ తెలుగు మాట్లాడేది. నువ్వు ఎట్లా అమ్మ అన్నయ్యకి ఎలా సహకరిస్తున్నావు? పాటలు నువ్వు రాస్తున్నావు, అన్నయ్య మాత్రమే రాస్తావు? లేదండి, పాటలు అన్నయ్య మాత్రమే రాస్తాడు, కానీ స్వరపరచడం మాత్రం ఇద్దరం కలిసి చేస్తాం. ఇద్దరు సంగీతం నేర్చుకున్నారు? ఇద్దరం నేర్చుకున్నాం. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? డాక్టర్ వైద్యశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని దగ్గర నేర్చుకున్నాం. ఎంతవరకు అంటే కీర్తనల దాకా నేర్చుకున్నారా, ఇంకా మనోధర్మ సంగీతం కూడా నేర్చుకున్నారా? మనోధర్మ డిప్లొమా వరకు నేర్చుకున్నాను. నువ్వు చేయలేదా డిప్లొమా? ఇద్దరు నేర్చుకున్నాం, కొన్ని కారణాల వల్ల అది అలా ఉండిపోయింది. అంటే భాగవత సప్తాహాల్లోనూ ఈ రామాయణ ప్రచారంలోనూ బిజీ అయిపోయి అది కాస్త వెనక్కి తగ్గింది, కానీ అక్కడి వరకు అభ్యాసం చేశాను. మనోధర్మము, నెరవు, రాగాలాపన, స్వరకల్పన అక్కడ వరకు చేశాను. ఇప్పటికి కూడా అది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైనా ఒక పాట పాడినా, ఒక పాట రాసినా వెంటనే ఇద్దరం కూర్చుంటాం. ఇద్దరం కూర్చుని ఇది ఇలా రాశాను తమ్ముడు ఎలా చేద్దాం అంటామని ఇద్దరం అనుకుంటాం. కొన్ని రోజులైతే అసలు సమయాన్ని మర్చిపోతాం అనమాట. గంటలు అలా కూర్చుని అలా సంకీర్తనల గురించి ఆలోచిస్తూ ఉంటాం.
కానీ ఇంత చిన్న వయసులో ఇప్పుడు ఒకళ్ళకి రావడం అంటేనే గొప్ప అసలు ఆలోచన. మామూలుగా అయితే అన్నదమ్ములు అంటే వారసి గురివుల్లా కొట్టుకున్నారనేది మాట వస్తుంది. ఇప్పుడు రామలక్ష్మణుల్లా కలిసి ఉన్నారనేది తక్కువ. ఇద్దరికి అట్లా రావడానికి చిన్నప్పుడు ఎప్పుడైనా సరదాగా కొట్టుకోవడం కానీ అలాంటిది ఉండేదా? ఓ భయంకరంగా కొట్టుకునే వాళ్ళం, మామూలుగా కాదు. అంటే ఇప్పుడు ఇంత మెచ్యూరిటీ వచ్చి కాస్త రామ లక్ష్మణుల్లా ఉండాలి అనుకుంటున్నాం. చిన్నప్పుడు మేము కూడా మరి వాళ్ళ సుగ్రీవులు అనలేము కానీ ఏదో అలా వానర ముక్కలా కొట్టుకునే వాళ్ళం. ఏదైనా రామాయణమే కదా. ఏదైనా రామాయణం, బ్రతికే రామాయణం. మొట్టమొదటిగా అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ రాసిన గీతం అమ్మవారి మీద అన్నావు కదా, ఒకసారి ఆ గీతం వినిపిస్తావు. అది ఏ సంవత్సరంలో ప్రారంభించావు? నేను అది 2012లో మొట్టమొదటి సంకీర్తన రాశాను అన్నమాట. అప్పుడు నీ వయసు ఎంతమ్మా? అప్పుడు 2012లో దాదాపు 20 సంవత్సరాలు. అంతకుముందు చాలా కవిత్వం చెప్పాను కదా, దేవులపల్లి కృష్ణశాస్త్రి వారి స్ఫూర్తి చేత వారి ఆదర్శంగా తీసుకొని ఎన్నో భావ కవితలు రాశాను. కానీ సంకీర్తన వైపుకి నా మనస్సు మరలింది మాత్రం అమ్మవారి లలితా సహస్రం. లలితా సహస్రాన్ని పారాయణ చేసి అమ్మ పాదాలు పట్టుకొని, అమ్మ మొట్టమొదటి కవిత నేను అమ్మ మీద రాశాను, మొట్టమొదటి సంకీర్తన నీ పైన రాస్తున్నాను, ఈ అమ్మ మీద రాస్తున్నాను. ఇక్కడ నుండి ప్రతి సంకీర్తన నీకు అర్పణంగా రాయాలి, నీ స్ఫూర్తితో రాయాలి, నీ కరుణ చేత రాయాలి అని ఆవిడ పాదాలు పట్టుకొని ప్రారంభించడం జరిగింది. అందులో 2 వాక్యాలు మీకు వినిపిస్తాను. అమ్మగాధలి పలికి పులకరించని, జిహ్వనేది జిహ్వ కాదు వట్టి మాంసమే, తల్లి కృతులని వినుచు పరవశించని, చెవులనేవి చెవులు కావు బట్టి ముద్దలే, జనని తలపులే పొంగి పూతమౌవని, మనసనేది మనసు కాదు రక్త కోశమే, మాత ప్రేమతో వరములొసగి నిలువగా, చెమరించలేని కన్నులుండి కూడా వ్యర్థమే, అమ్మగాధలే పలికి పులకరించని, జిహ్వనేది జిహ్వ కాదు వట్టి మాంసమే. చాలా బాగుంది, మైమర్పించేలా ఉంది. ఇప్పుడు మీరు ఇలా చేసుకునేటప్పుడు అంటే ఒక్కొక్క కీర్తనకి ఫలానా రాగం కావాలి అని అయినా మీరు సెలెక్ట్ చేసుకుంటారా? అలాగా అంటే మీరే రాసుకోవడం, మీరే స్వరపరచుకోవడం, మీరే గానం చేయడం, త్యాగరాజులాగే వాగ్గేయకారులాగే అవుతున్నారు మీరు కూడా. రాగాలు ఎలాగ తీసుకుంటున్నారు? రాగాలు మేము రాముడి పాదాలు పట్టేసుకున్నాం కాబట్టి రాగాలన్నీ ఆయన పలికిస్తూ ఉంటాడు. ఈ రాగం అని నేను ఎప్పుడూ అనుకోను. అక్కడ కూర్చుని రాముడిని ఆవాహన చేసుకుని, స్వామి ఈ కీర్తన నీ బాధ్యత, నువ్వే పలికించుకో అని ఒక్కసారి అలా కూర్చుంటే ఒక రాగం ఏదో పైనుంచి వస్తుందమ్మా. అది మాత్రం నేను చెప్పలేదు, అది మీరు మిరాకిల్ అనుకోవచ్చు, లేదా ఒక అద్భుతం అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. కానీ అలా కూర్చుని ధ్యానమగ్నులం అయితే ఒక రాగం దానంతట అదే వస్తుందన్నమాట. బయటకు వచ్చిన తర్వాత నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, ఏమిటి ఈ రాగంలో చేయగలిగాం. ఉదాహరణకి, మనసు పడగల పైన శ్రీకృష్ణ తాండవం, కనుచున్న వారికిది కలిదోషవారణం, మనసు పడగల పైన శ్రీకృష్ణ తాండవం, శ్రీకృష్ణ తాండవం 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 అని ఈ కీర్తన మొట్టమొదట రాసుకుని తర్వాత స్వరపరుద్దామని కూర్చున్నాం అనమాట. ఇద్దరం కూర్చుంటే ఈ బాడీ వచ్చింది, తాండవానికి తగ్గట్టుగా లయలో వచ్చింది. పైగా ఇంకో అద్భుతం ఏమిటంటే, ఇది నాగస్వరావళి రాగం అని తర్వాత మేము ఆలోచిస్తే అర్థమైంది. ఇది కాళీయుని పడగల పైన నాగం పైన ఆడే పాట కృష్ణుడు, పైగా ఇది నాగస్వరావళి రాగం అంటే అప్పుడు నాకు రూఢి అయిపోయింది, పలుకుతున్నది మేమైనా కూడా పలికిస్తున్నది రామచంద్రుడట అని అర్థమైపోయింది. పోతన గారికి పద్యాలు రాసేప్పుడు కూడా ఒక పద్యం దగ్గర ఆగిపోతే స్వయంగా రాముడు వచ్చి రాశాడని, త్యాగరాజ కీర్తనలో ఒక లైన్ ని రాముడే వచ్చి చేశాడని చెప్తామా? వచ్చారు లేదనేది కదా, ఇప్పుడు మీకు కూడా అనుభవం మీరు చెప్తున్నారు, వాళ్ళు పలికిస్తేనే మనం పలకగలుగుతాం. తర్వాత మీరు ప్రయాణం ప్రారంభించిన తర్వాత అమ్మవారి తర్వాత ఇలా ఏమేమి రాసుకుంటూ వెళ్ళారు? అమ్మవారి తర్వాత ఇప్పుడు జానపదాలు రాస్తాం, చాలా మటుకు అందరికీ అందాలనే రీతిలో జానపదాలు రాసాం. ఒక్క జానపదం మీకు వినిపించి, రాముడి మీద జానపదాలు ఏదనుకున్నా కూడా రాముడే వచ్చేస్తాడు. ఇప్పుడు బాగా జానపదాల మీద అసలు అందరికీ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది.
రామా రామాయని రమీన్సుమా అని ఒకటి రాసుకున్నాను. ఒక్కసారి మీకు వినిపించి దాని నేపథ్యం అసలు ఎందుకు రాసుకుంటున్నాను జానపదాలు కూడా. ఎంతో సుందరమన్నామం ఎల్లలు లేని సంతసమసగే పెన్నిధి నామం చల్లగమనని ఇలపై కాంతే శ్రీ రఘుపతి నామం. రాముడిని చేరుకుంటే సుఖం అనిపించేలా ఉంది. ఇలా వందల సంఖ్యలో జానపదాలు కూడా రాసుకున్నాం. అయితే ఎందుకు జానపదాల్లోకి నా మనసు మళ్ళింది అంటే మామూలు సంకీర్తనతో పాటు ఇప్పుడు జానపదాలు కూడా రచించుకుంటున్నాను. ఒకరు వారి గ్రామానికి పిలిచారు. గ్రామానికి పిలిస్తే అక్కడ సహజంగానే పల్లెటూరు వాతావరణం వేరేగా ఉంటుంది. వాళ్ళకి సహజంగానే భజనలు అంటే ఇష్టం, వాళ్ళకి ఇటువంటి జానపదాలు అంటే కూడా చాలా ఇష్టం. రామా అనమంటే రామా అని 1000 సార్లు అంటారు. అంత భక్తి ప్రపత్తులతో కూడి ఉంటారు. మొన్ననే మేము కాకులారం గ్రామం అని గద్వాల దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే నా మనస్సు పులకించిపోయింది. అసలు నగరాల్లో లభించని ఏదైతే ఆ ఆదరణ ఉందో అక్కడ పల్లెల్లో లభిస్తుంది అని నాకు అనిపించింది అనమాట. వాళ్ళు ఒక చిన్న చక్కని శివాలయాన్ని నిర్మించుకున్నారు. అక్కడ రోజు వాళ్ళకి తెలిసిన లింగాష్టకాలు చదువుకుంటున్నారు, రోజు వాళ్ళకి తెలిసినట్టుగా అభిషేకాలు చేసుకుంటున్నారు. అటువంటి భక్తికే కదమ్మా భగవంతుడు తప్పకుండా చిక్కేది. అయితే వాళ్ళ భక్తికి అక్కడ అడుగు పెట్టగానే ఆ ప్రాంగణంలో ఏదో దివ్యత్వం ఉంది. అక్కడ నా మనస్సు పులికించింది. చక్కని వేదిక ఏర్పాటు చేశారు. అందరూ కూడా కూర్చుని ఉద్యుక్తులయ్యారు రామభజనకి. చాలా ఉత్సాహం వచ్చి మొట్టమొదటిసారి ఏమనిపించిందంటే ఒక్కసారి వీళ్ళందరి చేత రామనామం చెప్పిద్దామని. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అంటూ మొదలు పెట్టానమాట. మొదలు పెడితే ఇంక చూడండి అక్కడ అద్భుతం నా కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా రామనామాన్ని చెప్పారనమాట. ఇంకా వీళ్ళందరి కోసం ఎలాగైనా నేను జానపదాలు కూడా రాయాలి అని చెప్పి అక్కడికక్కడ కొన్ని జానపదాలు అనుకుని మేమిద్దరం అవధానంలాగా అక్కడికక్కడ పాడడం జరిగింది. సరే ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జానపదాలు రాయడం బాగుంది, అవి మనం చక్కగా ఇలా ట్యూన్స్ కట్టి పాడదాం, వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది అని ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రయత్నానికి పూనుకున్నాం. ఇక రాముడు ఒకటి పలికిస్తే 1000 పలికిస్తాడు కదా, అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా అన్నీ కలిసి ఒక పెద్ద సముద్రంలాగా జానపద గేయాలు కూడా మా సంగీత ప్రయాణంలో జోడయ్యాయి. భజన సంప్రదాయంలో జానపదాలు అయితే వాళ్ళు భజన చేసుకోవడానికి కూడా చేసుకోవడానికి మనుషులు ఉత్సాహం పెంచుతుంది కూడా ఒక రకమైనటువంటి. మేము వెళ్తున్న ప్రతి చోట కూడా ఈ జానపదాలు పాడుతుంటే ఇంకా వాళ్ళు నృత్యం చేస్తారమ్మా, ఇంకా చూడ్డానికి 1000 కళ్ళు సరిపో. ఆహా, అంత దూరం వెళ్ళి అంత ప్రయాసపడినందుకు నాకు పైసా వసూల్లాగా ఉంటుంది అన్నమాట. వాళ్ళందరూ మేము పాడుతున్నప్పుడు వాళ్ళు నాట్యం చేస్తూ ఆనందంతో రామనామం చెప్తుంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క హనుమంతుడు కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. ఆలోచన బాగుంది. అంటే ఇంత స్పష్టంగా మాట్లాడడం తెలుగు ఎలా వచ్చిందంటే మామూలుగా అందరూ చదువుకోవడం ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం, ఇంగ్లీష్ పక్కా ఇంగ్లీష్. ఈ రోజుల్లో ఏంటంటే తెలుగు రాదు అని చెప్పుకోవడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ నేనే చెప్తాను, నాకైనా ఇంకా ఆంగ్ల పదాలు వస్తున్నాయి కానీ ఒక్క పదం కూడా రాకుండా మంచి తెలుగు ఎలా అలవాటైంది? అది పూర్వజన్మ సుకృతం, తర్వాత గురువుగారి తల్లిదండ్రుల ఆశీర్వచనం. ఇద్దరు మంచి తెలుగే మాట్లాడుకుంటారు. మేమిద్దరం ఇలాగే మాట్లాడుకుంటాం. మొన్న ఎక్కడో ఒకళ్ళకి ఏదో చెప్పాలంటే మామూలుగా మనం పత్రికా భాష వాడకుండా మామూలుగా ఎలా ఉన్నారు ఏమిటి అంటాం కదా. గుంటూరులో ఫలానా జరిగిందని అమ్మమ్మకి చెప్పమంటే ఫోన్ చేసి వీడు అన్నాడు, అమ్మమ్మ గుంటూరులో రమ్యమైన రామగారు అన్నాడు. ఆశ్చర్యం కలిగింది. అంత పత్రికా భాష అంత కవిత్వం ఎందుకు మాట్లాడుతున్నంటే అలవాటు అయిపోయిందండి నీతో ఉండి. మంచిది అసలు. అంటే భాషని నిలబెట్టుకోవడం అనే కాదు, రామనామాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు దానికి ఆ మాధుర్యం రావాలంటే మనకి ఆ మాధుర్యమైన భాష, మాధుర్యమైన భావ ప్రకటన ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు అంటే రాముడి మీద మొత్తం ఇప్పటికి ఎన్ని గేయాలు రాసింది? ఇప్పటి వరకు రాముడి మీద సింహభాగం నేను రాసుకున్నవి 2500 కీర్తనలు ఉన్నాయి ఇప్పటి వరకు. 10 కాలం పట్టిందా ఇంకా తక్కువైందా? 5 సంవత్సరాల కాలం. 2015, 2014 అంటే ఆ అమ్మవారి మొట్టమొదటి రాసింది 2012. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే 8 సంవత్సరాలు అయ్యాయి ఇప్పటికి. కానీ సింహభాగం నేను ఒక ఉద్ధృతితో రాయడం మొదలుపెట్టింది మాత్రం 2015. ఇంకా అదే జీవితంగా అనుకొని వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకొని, అమ్మవారి పాదాలు పట్టుకొని, అయ్యా ఏం పలికించినా నేను పలుకుతాను, నీ పనిముట్టును అని నేను వారి పాదాలు పట్టుకొని రాయడం మొదలుపెట్టేశాను అన్నమాట. ఇంకా అప్పటి నుంచి చాలా ఉధృతంగా రాశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2500 సంకీర్తనలు పూర్తయ్యాయి.
ఇప్పుడు రామాయణం మీద రాసేటప్పుడు ఎవరిది ఆధారంగా చేసుకుని రాసుకోవడం, ఎందుకంటే చాలా రామాయణాలు మనకి ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా రంగనాథ రామాయణం ప్రచారంలో ఉండడం వల్ల కథ అంతా పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఉదాహరణకి చెప్తాను, మీకు తెలియదని కాదు, మీరు నాకంటే ఎక్కువే చదివారు. లక్ష్మణ రేఖ కానీ, లేదంటే శబరి ఎంగిలి కానీ, అలాగే రావణాసురుడి కడుపులో అమృత భాండం కానీ, ఇవన్నీ కూడా రంగనాథ రామాయణం నుంచి ఏదైనా, ఎందుకంటే జానపదాలు అందరిలోకి వెళ్తాయి కదా, అలాగే ఆయన రాసినటువంటి ద్విపద సాహిత్యం జనాల్లోకి వెళ్ళిపోయింది. వాల్మీకి రామాయణం పక్కకి వెళ్ళింది. అందువల్ల మీరు ఏ రామాయణాన్ని ఆధారంగా తీసుకుని చేస్తున్నారు? మేము ప్రవచనం చెప్పడం అయితే వాల్మీకి వారి రామాయణాన్ని, తులసీదాస్ వారి రామాయణాన్ని రెండింటిని తీసుకున్నాం. సరే, అందులోని రహస్యాలన్నింటినీ ఆవిష్కరించడానికి ఆధ్యాత్మ రామాయణాన్ని, ఆనంద రామాయణాన్ని కూడా ఆలంబనగా చేసుకున్నాం అన్నమాట. అయితే అక్కడక్కడ నేను ఒకవేళ పాటలో ఈ రంగనాథ రామాయణాన్ని, మొల్ల రామాయణాన్ని, విశ్వనాథ వారి రామాయణాన్ని ఇన్నిటిని కలుపుకున్నా కూడా మధ్య మధ్యలో నేను చెబుతూ ఉంటానమ్మా. అంటే వాల్మీకి వారి హృదయం ఏమిటి, తర్వాత వాల్మీకి వారి మూలం ఏమిటి, ప్రత్యేకంగా సీతాపరిణయంలో అందరూ స్వయంవరాన్ని ప్రత్యేకంగా చెప్తారు, కానీ వాల్మీకి మూలంలో స్వయంవరం అని ఎక్కడ చెప్పలేదు ఆయన. కాబట్టి అటువంటి విషయాలు నేను తప్పకుండా ప్రస్తావిస్తూ ఉంటాను. ఏది వాల్మీకి వారి రామాయణం, ఏది అవాల్మీకం, ఏది భక్తితో రాస్తే మనం తప్పకుండా గ్రహించవచ్చు. ఇప్పుడు శబరి ఎంగిలిపళ్ళు అని ఉంది, భక్తితోనే ఉంది, కానీ ఎవరైనా దాన్ని ఆదర్శంగా తీసుకొని శబరే కదా, ఆవిడ కూడా పెట్టింది కదా, మనం ఎందుకు ఎంగిలి పెట్టకూడదు అని సాహసిస్తారేమోనని ప్రత్యేకంగా నేను చెప్తూ ఉంటాను అనమాట. వారికంటే అది చెల్లింది. కన్నప్ప గారు ఇప్పుడు శివుడికి ఆ మాంసాన్ని పెట్టారంటే అది వారి భక్తికి తార్కాణం, వారి భక్తి అంత ఉన్నతమైనది కాబట్టి వారు పెడితే అది చెల్లింది. కానీ మనమంత భక్తులమా అని ముందు మన మనస్సాక్షికి మనమే తెలుసుకోవాలన్నమాట. అందుకనే అవాల్మీకాల్ని కూడా ప్రస్తావిస్తూ ఉంటాం, కానీ హెచ్చరిస్తూ ఉంటాం. అది ఉన్నంత మాత్రాన అందరూ అలా అయిపోరు, మనం తగిన భక్తిని, తగిన గౌరవాన్ని కలిగి ఉండాలి. ఏది వాల్మీకము కూడా అప్రయత్నంగానే ప్రస్తావిస్తూ ఉంటాం. ప్రధానంగా చెప్పుకుంటే మూలము వాల్మీకి వారిదే, శాఖోపశాఖలుగా విస్తరించింది మాత్రం ఎందరో కవుల రామాయణాలు. వీళ్ళందరిది కలిపి ఆ ఆత్మను మా సంకీర్తనల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట, రసరంజకంగా. ఎందుకంటే ఇప్పుడు పదే పదేను వాల్మీకి రామాయణంలో ఏంటంటే మనకి ఎక్కడైతే సందేహం వస్తుందో ఇది ఎలా జరిగింది అనేది, దానికి ఆయనే అక్కడ ప్రశ్న వేసి ఆయనే సమాధానం చెప్పేశారు. ఒరిజినల్ చదువుకుంటే మనకి సందేహాలు రావు. ఇప్పుడు అందరూ ఆ ప్రచారం చేస్తున్నట్టు రాముడిని ద్వేషించేలాగా ప్రచారం చేయడం అనేది ఒక ఉద్యమంగా నడుస్తూ ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా రాముడిని ఆశ్రయించక తప్పదు ఎవరైనా సరే. ఒకళ్ళు కల్పవృక్షం రాసినా, మరొకళ్ళు ఇంకొకటి రాసినా రాముడిని ఆశ్రయించిన వాడే పాపులర్ అయ్యారు ఇంతవరకు. అందువల్ల ఏంటంటే మీరు కూడా చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు మీకు మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు అందరూ అందుకుంటారు కాబట్టి వాల్మీకాన్ని మరింత ప్రచారం చేయమని మా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను అనమాట. ఎందుకంటే నాన్నగారు చేసినప్పుడు కూడా కంపల్సరీగా వాల్మీకి రామాయణం అవాల్మీకం అయితే చెప్పేవారు కాదనమాట. తర్వాత రామాయణం తర్వాత ఇంకా ఏమేమి రాస్తున్నారు మీరు? భాగవతం రాస్తున్నాము, కృష్ణలీలలు అని దశమస్కంధం అంతా ప్రత్యేకంగా రాశామన్నమాట. అది రాసి ప్రత్యేకంగా మళ్ళీ ఆ కృష్ణలీలలు కూడా మేమిద్దరం స్వరపరచడం జరిగింది. ఈ 7 కృష్ణలీలలు మొత్తంగా గోవర్ధన లీల, దామోదర లీల, తర్వాత ఏమో బృందావనంలో చిన్నపిల్లలైన రాధాకృష్ణులు ఆడుకున్న ఘట్టాలు, ఇవన్నీ కూడా రాయడం జరిగింది అనమాట. అయితే ఒకానొక సంకీర్తన మీకు చెప్పాలంటే, నిజము చెప్పవే కృష్ణమ్మ అని ఆ కృష్ణుణ్ణి ఒక గోపిక వేడుకుంటూ ఉంటుందన్నమాట. ఆ గోపిక శరణాగతి చేస్తూ, స్వామి కృష్ణ నీ గురించే పరితపిస్తున్నానయ్యా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వు రాకపోతే నాకు ఇక సమయం అనేదే గడవదు అని ఆవిడ చెప్పుకుంటున్నారు. ఆవిడ ఎలా చెప్పుకున్నది చిన్న పల్లవి మాత్రమే వినిపిస్తాం. నిజము చెప్పవే కృష్ణమ్మ, నిజము చెప్పవే కృష్ణమ్మ, నిన్నటి రాత్రి కనురెప్పలపై వాలిన స్వప్నము నీవే కదా, వాలిన స్వప్నము నీవే కదా, నిజము చెప్పవే కృష్ణమ్మ, నిజము చెప్పవే కృష్ణమ్మ, మెత్తని మదిలో వలపు వెన్నెలలు కురింపజేసేది నీవే కదా, కురింపజేసేది నీవే కదా. అది ఒకానొక సంగీతం. ఇది మొత్తంగా కృష్ణశాస్త్రి వారిని ఆదర్శంగా తీసుకొని రచించుకున్నాను.
ఇప్పుడు మీరు భాగవతం రాయాలన్నా కూడా మొత్తం భాగవత కథ అంతా చదవాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత మీరు సంకీర్తన రాయగలుగుతారు. కృష్ణుడి మీద సుమారుగా ఎన్ని రాసింటారు? కృష్ణుడి మీద దాదాపుగా ఒక 200-300 వరకు రాశాను. ప్రత్యేకంగా రాసపంచాధ్యాయి అని 5 అధ్యాయాలు ఉంటాయి భాగవతంలో. వాటిని చాలామంది ఈ తరం వాళ్ళు అపార్థం చేసుకునే విధంగా, వాళ్ళకి పాపం వాళ్ళకి అంత సంస్కారం లేకపోవడం బట్టే వాళ్ళు అలా అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళలో ఆ సంస్కారాన్ని రేకెత్తిస్తూ వాళ్ళకి తగిన విధంగా ఈ రాసపంచాధ్యాయిని కూడా అందించాలి అని దాని భావాన్ని, దాని హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఎన్నో పాటలు రాసుకోవడం జరిగింది. కృష్ణుడు, గోపికమ్మలు, రాధమ్మ ముగ్గురు ఆ రాసమండలంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళు చేసిన నాట్య ప్రస్థానం కూడా అనేక సంకీర్తనల్లో ప్రస్తావించడం జరిగిందనమాట. దీనికి నాకు మూలం ఏమిటంటే, పోతన గారి భాగవతంలో గద్యం ఉంది, రాస గద్యం అని పెద్ద గద్యం రాస్తారు. అంటే వాళ్ళు ఎలా నాట్యం చేశారు, ఏ ముద్రలు పట్టారు, కాళ్ళని ఎలా పైకెత్తారు, తర్వాత చేతులను ఎలా చేశారు అనేవన్నీ కూడా ముద్రలతో సహా ఆయన రాయడం జరిగింది. వాటినే నేను నాకు సంకీర్తనలుగా చెప్పడం జరిగింది అనమాట. అసలు ఎక్కడా కూడా వ్యాసుల వారు రచించిన భాగవతంలో ఎక్కడా కూడా అసలు అశ్లీలంగానే ఉండదన్నమాట. చాలా నిష్కల్మషంగా రాశారు. అసలు ఈ రాసపంచాధ్యాయి ప్రత్యేకంగా వచ్చేసరికి యోగ భాష అంటారు దాన్ని, సమాధి భాష అంటారు. అసలు మొత్తం భాగవతం అంతా యోగ భాషలో రచించినదే. అంటే ఒక యోగి పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు కలిగిన ఒకానొక స్పందన భాగవతం. వ్యాసుల వారు కూడా అదే స్థాయిలోకి వెళ్ళి రచించారు. ఇన్ని పురాణాలు రచించిన తర్వాత ఆయనలో ఒక చిన్న నిస్త్రాణ ఏర్పడింది. ఇంత చేశాను కానీ నా కోసం నేను ఏమన్నా చేసుకున్నానా అని అక్కడ నా మనసు కదిలిందమ్మా. అసలు అప్పుడు ఆయన భాగవతం రచించుకున్నారు. అది చెప్పించింది కూడా శుకబ్రహ్మ ద్వారా. ఆయన సహజంగానే పుట్టక చేతనే ఆయన అవధూత. ఈ సంసారం అదేవి నాకు అక్కర్లేదు అని అడవులకు వెళ్ళిపోతే ఈయన పుత్ర పుత్ర అంటూ ఏడ్చుకుంటూ ఆయన వెనకాల వెళ్ళారు. చెట్లన్నీ అన్నాయంట పుత్ర 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 అని. అంటే పుత్ర వ్యామోహాన్ని ఇకనైనా విడవయ్యా, నీకు కలిగిన వాడు సామాన్యమైన పుత్రుడు కాదు, ఆయన 10 మందికి రేపటి రోజున భాగవతాన్ని అందించి అందరినీ మోక్ష మార్గం వైపు తిప్పబోతున్నాడు, అందరిలో భక్తి బీజాలు నాటబోతున్నాడు అని చెట్లు సైతం వ్యాసుల వారికి బోధించాయని చెబుతారనమాట. అటువంటి శుకబ్రహ్మ వారు మరి అవధూత స్థితికి చెందిన వారు చెప్పారంటే భాగవతం సామాన్యమైనది కాదు కదా. అందుకనే ప్రత్యేకంగా ఈ కృష్ణలీలలో కూడా సమాధి భాషే ఏర్పరచబడింది. ఆ సంస్కారంతో కనుక చదివితే రసరమ్యంగా ఉంటుందమ్మా. అసలు నిజంగా భక్తితో చదివితే కనుక కరిగిపోతాం, ప్రతి ఘట్టం దగ్గర కరిగిపోతాం. అసలు కృష్ణుడి తత్వం ఇది అర్థం ఎలా మారిపోయిందంటే, తత్వం కృష్ణుడి తత్వం రాముడి తత్వం అని మారుస్తుంటే కృష్ణుడి స్థాయి ఎవరూ చేరలేదు. కృష్ణుడి స్థాయి భగవద్గీత చెప్పే స్థాయి జగద్గురు అయ్యాడు. ఎవరవుతారు జగద్గురు? అస్కలిత బ్రహ్మచారి. ఇవన్నీ తెలిసినా కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మారుస్తున్నారు. కాబట్టి మీరు ఇట్లా మీ వంతు ప్రయత్నంగా చేయడం అనేది చాలా మంచిది. అంటే భగవంతుడు అనే అర్థం పక్కన పెడితే రాముడి నుంచి మనం కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి, కృష్ణుడి నుంచి కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి. అవి ఆడిని వదిలిపెట్టేసి కృష్ణుడు గోపికలతో తిరిగాడు, ఇట్లా 16,000 మంది గోపికలు, అష్టభార్యలు, దానిలో ఉన్న అంతరార్థాన్ని ఎవరు అంటే సామాన్యులు, చదువుకున్న వాళ్ళు ఎలా బాగా చెప్తున్నారు. అలా మీరు ఈ ప్రయత్నం చేయడం అనేది చాలా మంచి ప్రయత్నం. అది ఇంకా ఎవరెవరి మీద రాశారు? దేవుడి మీద, శివుడి మీద రాశాను. తర్వాత అమ్మవారి మీద నీకు విస్తృతమైన సాహిత్యం ఉందమ్మా. ఉమాసహస్రం అని గణపతి ముని వారు రచించినది, తర్వాత మూక పంచశతి అని 500 శ్లోకాలు మూకకవి గారు రచించినవి, ఆనంద లహరి, సౌందర్య లహరి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అయితే నేను వాటన్నిటిని చదువుకుంటే నా మనస్సు విపరీతంగా కదిలింది. అమ్మ పాదాలు ఇంకా గట్టిగా పట్టుకోవాలి, రోజుకొక్కటైనా రాసుకోవాలి అని ఇటీవలే మొదలుపెట్టాను. అవి ఒక రకంగా చెప్పాలంటే అది మరో తెలుగులో సౌందర్య లహరి అనుకోవచ్చు, తెలుగులో మూక పంచశతి అనుకోవచ్చు. అవి నేను పద్యాలు కాదు, కీర్తనలు. ప్రతి కీర్తనలోనూ శ్రీ విద్య యొక్క రహస్యాలు పెట్టడం జరిగిందనమాట. అంటే పెద్దల ద్వారా తెలుసుకున్నవి, నేను చదువుకొని తెలుసుకున్నవన్నీ కూడా శతకాల ద్వారా, అమ్మవారి శతకాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చదువుకొని ఇవన్నీ అందరికీ అందితే బాగుంటుంది కదా అని ఇప్పుడు మీనకేతన విద్య అని ఒక పదం వస్తుందమ్మా, కామరాజు బీజం అనే పదం వస్తుంది. వీటిని సహజంగా వింటూ ఉంటే సామాన్యులు వాళ్ళకి వేరే అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. కానీ కామ విద్య అంటే కాతో మొదలై మాతో ముగియబడే విద్యని కామ విద్య అంటారు. అలా ఆ కామరాజ బీజము చేత చెప్పబడే అమ్మ కాబట్టి కామరాజ బీజము చేత చెప్పబడే అమ్మ అని ఒక సంకీర్తనలో చెప్పడం జరిగింది. అయితే కామకళా విలాసం అని ఒక అమ్మవారిపై ప్రత్యేకమైన గ్రంథం కూడా ఉంది.
అసలు మనం బాహ్యంగా ఆలోచిస్తే అసలు ఆ పదాన్ని వింటేనే మనకి ఏవేవో అర్థాలు సృష్టిస్తాయి. కానీ అలా మారిపోయింది. ఇప్పుడు నేటి వ్యక్తులకు అంత తపస్సు లేదు నిజానికి చెప్పాలంటే, అంత అర్థం చేసుకునేస్తారు. కాబట్టి వాటన్నిటి సామాన్యులకు కూడా చెప్పాలి అని, అందరినీ తరింపజేయాలి అనే ఉద్దేశంతో వాటన్నిటికీ కూడా అర్థాలు చెబుతూ ఇది అర్థం, దీనికి ఇది అర్థం, ఇలా అర్థం చేసుకుంటే దీంట్లోని ఆంతర్యం తెలుస్తుంది అని ఆ విధంగా మీనకేతన విద్య, తర్వాత ఈ కామకళ విలాసం. అసలు కామ ఎందుకు పెట్టారు అక్కడ అంటే కామాలన్నిటికీ హద్దు ఆ తల్లి, అందుకనే కామకోటి అయింది కదా. కామం అంటే ప్రతిదీ కామమే, మనకి వచ్చిన ప్రతి కోరిక కామమే. కాబట్టి ఆ కామాలన్నిటికీ హద్దు ఏమిటి? మోక్షము. మోక్షాన్ని అనుగ్రహించేది ఆ తల్లి. కాబట్టి ఆవిడ కామకోటి. ఆవిడ్ని తెలియజేస్తున్న విద్య ఆ కామరాజ బీజము, ఆ కామరాజ విద్య. కాబట్టి ఆ తల్లిని ఆశ్రయించే వాళ్ళందరూ కూడా తెలుసుకోవలసినవి ఇవి అని కొన్ని విశేషాల గురించి ప్రస్తావించడం జరిగింది ఆ సంకీర్తనలో. లోతైన అంశాలు నిజంగా మామూలుగా అర్థం చేసుకోవాలంటే వ్యాఖ్యానంతో కూడితే గానీ అర్థం చేసుకోలేదు. అందుకే నేను ప్రయత్నం ఏం చేశానంటే ప్రతి సంకీర్తన రాయడం దాని కింద తేలికైన భాషలో కొంత వ్యాఖ్యానం కూడా రాయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు వీటినంటే ఇప్పుడు ప్రవచనాలు కూడా చెప్తున్నారంటున్నావు, అంటే సంకీర్తనలతో పాటు ప్రవచనాలు రెండు కలిపి చేస్తున్నారా? కొన్ని చోట్ల అయితే కొందరు ప్రత్యేకంగా ప్రవచనాన్ని కోరుకుంటారమ్మా. అక్కడ ఇక సంకీర్తనకు తావు లేకుండా మొత్తం ప్రవచనాన్ని చెప్పడం జరుగుతుంది గంభీరంగా. అది ఇంత చిన్న వయసులో ఎలాగ చెప్పగలుగుతున్నావు? దానికి ఎంత కృషి చేస్తావు మాట్లాడడానికి? వెళ్ళే ముందు విపరీతమైన అభ్యాసం అయితే చెయ్యాలి. ఎందరో మహానుభావుల ఆశీస్సులు ఉన్నాయి. ఉషశ్రీ గారి గంభీరమైన వాక్కును నేను ఎప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళలేదు, కానీ మరి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశానంటే ప్రవచనం అంటే ఇలా చెప్పాలి అని ఆయన వినే నేర్చుకున్నాను. ఆ స్థాయిని వారు ఏర్పరించేదో ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అంతకంటే కింద వినాలనిపించదు, కింద చెప్పాలనిపించదు. అంటే చెప్తుంటే పెద్దవాళ్ళ స్థాయిని నేను నిలబెట్టాలి అనే దీనితోనే నేను చెబుతూ ఉంటాను అన్నమాట. నేను చెబుతూ ఉంటాను. గానం ఇద్దరం కలిసి చేస్తాను, గానం ఇద్దరం కలిసి శివుడిది ప్రత్యేకంగా శంభో మహాదేవ శంభో మహాదేవ సర్వదా మము కావు శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో అని శివరాత్రి రోజు ఒకటి చిన్నది రచించుకోవడం. భజన సంప్రదాయంలో మొన్నటి రోజునే గుంటూరుకి వెళ్ళామమ్మా. గుంటూరుకి వెళ్తే అక్కడ రాముడు పలికించేస్తాడు. నాకు ఒక్కసారి వాళ్ళందరి చేత మామూలుగా భజన చేయిద్దాం అనిపించింది అనమాట. భజన చేయాలనిపిస్తే వాళ్ళందరి చేత శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ చెప్పిస్తూ ఎందుకో నా మనస్సు ఎక్కడో రాముడికి కనెక్ట్ అయిపోయి ఏకాక్షరి నుంచి త్రయోదశాక్షరి అని ఒక ప్రయోగం చేశాను అనమాట. కిందికి వేదిక దిగి రాగానే ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి, బాబు ఒక్కటి చెప్తాను ఏమనుకో కదా అంటే, చెప్పండి అమ్మా ఏంటి అంటే, మీరు పంచాక్షరి ఏకాక్షరి నుంచి త్రయోదశాక్షరి పాడుతున్నప్పుడు మధ్యలో పంచాక్షరి వస్తుంది రాముడి గురించి. పంచాక్షరి పాడుతున్నప్పుడు ధూపం పెట్టారమ్మ వెనకాల. నాకు ఆ ధూపం హనుమంతుడిలా కనిపించింది. ఆ ధూపం మీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. మీరు చేసిన భజనకు సాక్షాత్తుగా హనుమంతుల వారు వచ్చి వేదికంతా తిరుగుతూ నాట్యం చేశారు. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము అన్నమాట. అంతకంటే గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు అది ఒక్కసారి మీకు వినిపిస్తామమ్మా. ఏకాక్షరి. రామ 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 రామ. ఇప్పుడు ద్వయక్షరి. రామ 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 రామ. ఇప్పుడు త్రయక్షరి. శ్రీరామ 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 శ్రీరామ. ఇప్పుడు చతుర్థాక్షరి. సీతారామ 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 సీతారామ. పంచాక్షరి. శ్రీ సీతారామ 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 శ్రీ సీతారామ. షడక్షరి.
జయ జయ రామ 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 సప్తాక్షరి. జయ జయ శ్రీరామ 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 అష్టాక్షరి. జయ జయ సీతారామ 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 నవాక్షరి. జయ జయ శ్రీ సీతారామ 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 దశాక్షరి. జయ 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 సీతారామ జయ 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 సీతారామ జయ 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 సీతారామ జయ 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 సీతారామ ఏకాదశాక్షరి. జయ 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 శ్రీ సీతారామ 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 ద్వాదశాక్షరి. జయ 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 సీతారామ జయ 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 సీతారామ జయ 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 సీతారామ జయ 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 సీతారామ. ఇప్పుడు మనందరికీ పరిచయమైన త్రయోదశాక్షరి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 జయ శ్రీరామ్. భక్తిలోకి తీసుకెళ్ళిపోయారు. మీరు ఎట్లా ట్యూన్ చేసుకుని ఆర్కెస్ట్రా అది ఎలా చేసుకుంటున్నారు? మేము కీబోర్డ్లోనే కీబోర్డ్ వేరే ఆర్టిస్టులు కాదు, వేరే ఆర్టిస్ట్ కీబోర్డ్లు మీరే చేసేసుకొని రికార్డ్ చేసి నేను తమ్ముడు ఇద్దరం చేసుకొని నువ్వు అంటే ఇద్దరు. ఇంకా ఏమేం చేశారు మీరు? అంటే ఇప్పుడు రాసిన సంకీర్తనలు ఏమన్నా పుస్తక రూపంలో తీసుకొచ్చారు? పుస్తక రూపంలో ఇది శ్రీరామ ఆదిత్య సంకీర్తనావళి అని ఈ పుస్తకాన్ని చేయడం జరిగిందనమాట. దీంట్లో 496 సంకీర్తనలు పెట్టడం జరిగింది. 496 సంఖ్య కూడా చాలా యాదృచ్ఛికంగా ఏర్పడింది. నేనేమో 500 చేద్దాం అనుకున్నాను. వారికి ఏదో ప్రాబ్లం వచ్చి ఇన్నే సరిపోతున్నాయి పేజీలు అని చెప్పారు. తర్వాత శ్రీరామ కరుణామృతం అని ఆదిశంకరాచార్యుల వారి గ్రంథాన్ని ఒకదాన్ని చదువుకుంటే దాంట్లో కూడా శ్లోకాల సంఖ్య 496. అనుకోకుండా దీంట్లో కూడా 496 అంటే ఇది రామకృప కాబట్టి ఇంతే అనుకొని అలా ప్రింటింగ్ ఇచ్చేయడం జరిగింది అనమాట. ప్రస్తుతం ఇది ఒకటి. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పుస్తకాలు మరిన్ని, ఇప్పుడు మూక కవి రాసిన అమ్మవారి సంకీర్తనల అమ్మవారి శ్లోకాల ఆధారంగా నేను సంకీర్తనలు రచించుకున్నాను కదా, మూకపనిషత్తి, వాటిని ఆధారంగా చేసుకుని రచించిన సంకీర్తనలన్నీ ఒక పుస్తకంగా తీసుకురావాలని. అదేవిధంగా శ్రీరామ కరుణామృతం అని నేను రామ విద్య అని ఒక ప్రత్యేకంగా ఏర్పరిచి, అంటే అనాదిగా వస్తుంది, వేదాల్లో చెప్పబడింది రామనామం, వేదాల్లో వర్ణించబడింది రామరూపం కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని రాముడి గురించి మరింత లోతుగా రాయడం జరిగింది అన్నమాట. అంటే మనకి సంహితల్లోనూ ఇతర గ్రంథాల్లోనూ రాముడు ఎన్నో మూర్తుల గురించి చెప్పడం జరిగింది. ఒక చోట రాముడు విల్లును మాత్రమే కాదు ఎన్నో ఆయుధాలు ధరించి దర్శనమిస్తాడు, అంటే అష్టభుజ రాముడు అన్నమాట. అటువంటి రాముడి గురించి ఒక సంకీర్తనలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా చందనం పైన వెళ్తూ సుగ్రీవాది వానర వీరుల చేత ప్రస్తుతింపబడుతున్న రామమూర్తి ఒక చోట ప్రస్తావించబడింది. ఆ రామమూర్తిని కూడా విజయరథముపై విల్లెక్కు పెట్టి విజయము చేసేటి రాముని చూసి అని రాసుకోవడం జరిగిందనమాట. ఒక చోట సరయూ తటిపైన సైకతపు దిబ్బలపైన ఆయన కూర్చుని సీతమ్మ వారితో పరిహసిస్తున్న దృశ్యం ఒక చోట కనిపిస్తుంది ఒక సంహితలో. అయితే ఆ మూర్తిని తలుచుకుంటూ ఒక చోట సంకీర్తన రాసుకోవడం జరిగింది. ఇంకోటి చాలా విచిత్రమైన సంకీర్తన ఏమిటంటే, కిన్నెరి బృందాలు అయోధ్యలో చేరి విటపీ సమూహాల మధ్యన కొన్ని వేదికల్లాగా ఏర్పరచుకొని, అవి కూడా మామూలు వేదికలు కాదు, రత్నశిలల చేత నిర్మింపబడిన వేదికలు, వాటిపై కూర్చుని సితారలు మీటుతూ వీణలు మీటుతూ
మధ్యలో మోగిస్తూ రామభజన చేస్తున్నారు అని ఒక చోట చదువుకున్నాను. మనస్సు స్పందించింది. చాలా బాగుంది కదా. వెంటనే ఊహ కూడా కూడా బాగుంది, జరిగినా జరగకపోయినా ఊహ బాగుంది. కిన్నెరీ బృందాలు రావటం అవన్నీ కూడా వారందరూ కలిసి రామభజన చేయటం నా మనస్సును పులకింపజేసి వెంటనే దాని గురించి రాసుకోవడం జరిగింది. అలాగే రామభజన చెయ్యాలంటే మనలో ఎటువంటి గుణాలు ఉండాలి, ఎటువంటి గుణాలు కలిగితే రామ కరుణను అందుకోగలం, రామ ధ్యానం ఎన్ని విధాలుగా చేయవచ్చు, బాలరాముడి నుంచి పట్టాభిషేకమూర్తి వరకు అనేక సంకీర్తనలు రాసుకోవడం జరిగింది. అందులో ఒకటి చూడవలెను మా బాలరాముడిని, పాడవలెను ఆతని సౌందర్యముని, చూడవలెను మా బాలరాముడిని, బాలరాముడిని. ఇదొక్క సంకీర్తన. అందమంటే రాముడు, రాముడంటే అందము, అందమంటే రాముడు, రాముడంటే అందము, విందుగా వివరించెదము రామ విభుని చందము, అందమంటే రాముడు, రాముడంటే అందము, విందుగా వివరించెదము రామ విభుని చందము, అందమంటే రాముడు, అందమంటే రాముడు, అందమంటే రాముడు. కమలములై వెలుగునట్టి కరములదే అందము, కోమలమౌనెన్నడుమున చేలమాడ అందము, చేమంతుల సరితూగే పదములదే అందము, విమలుడు ఆదిత్యను తుని విలాసమే అందము, అందమంటే రాముడు, రాముడంటే అందము, విందుగా వివరించెదము రామ విభుని చందము, అందమంటే రాముడు, అందమంటే రాముడు, అందమంటే రాముడు. ఇలా రాముడు అందం గురించి అనేక సంకీర్తనలు. ఇక రామాయణం గురించి అయితే చెప్పక్కర్లే. రామనామంలో ఓలలాడించేశారు ఈ అభినవ లవకుశులు. ముగింపులో ఒక మాట చెప్పుకోవాలి. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి లవకుశులు రామనామాన్ని గానం చేశారే కానీ సీతారాముల సంతానం మాత్రం కాదు అనే విషయాన్ని మనం ఒకసారి మళ్ళీ రామనవమి సందర్భంగా గుర్తు చేసుకుందాం. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో శిష్యులుగా ఉండి వాల్మీకి అందించిన రామాయణాన్ని గానం చేస్తూ రామాయణాన్ని ప్రపంచానికి అందించారు. అదేవిధంగా ఈ లవకుశులు కూడా రామనామాన్ని వాల్మీకి రామాయణం ఆధారం చేసుకుని కానీ మరే రామాయణం అయినా సరే వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకుని ఏది వాల్మీకం ఏది అవాల్మీకం అని చెబుతూ గానం చేస్తూ మరో లవకుశులు మళ్ళీ జన్మించినట్టుగానే ఈ గానాన్ని అందరికీ అందిస్తూ అందరినీ అందులో ఓలలాడిస్తున్నారు. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ చిన్నారులిద్దరూ మా వ్యూస్ ఛానల్ కోసం శ్రీరామ సంకీర్తనలను, వారి అనుభవాలను, వారి రాసిన సంకీర్తనలు, గీతాలను మాతో పంచుకోవడం మళ్ళీ రాముడి ఆదేశం ప్రకారం వచ్చినట్టుగా మాకు అనిపించి చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఇవాల్టి వైజయంతితో మాటామంతి కార్యక్రమం. నమస్కారం.